బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అనుచరులు అయిన మరికొందరి పాత్రపై ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. బుక్కీగా చేస్తూ క్యాసినో నిర్వహించే తేలప్రోలు రాము డబ్బులు సమకూర్చగా రంగా అనే వ్యక్తి మొత్తం వ్యవహారాన్ని చూసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సత్యవర్ధన్ బంధువుల సాయంతో అతన్ని ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం హైదరాబాద్ పోలీసులు 2 టీంలుగా పనిచేస్తూ ఉండగా నిందితులే లొంగిపోయే విధంగా పోలీసులు వ్యూహ రచన చేస్తున్నారు. వల్లభనేని వంశీ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. ఎస్ లహరి, ఏదైతే ఉందో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల దర్యాప్తులో భాగంగా తీగలాగే కొద్ది డొంక మొత్తం కదులుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. చాలా కీలక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోని వంశీతో పాటు ఇప్పటి వరకు మొత్తం 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ తెర వెనకాల చాలా మంది ఉన్నారనేది మాత్రం పోలీసులు భావించడమే కాదు, వాళ్ళని గుర్తించడం కూడా జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఇది ఒక ఎపిసోడ్ గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. పూర్తి స్థాయి స్కెచ్ తోని వంశీ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులోని కిడ్నాప్ చేసే వాళ్ళు ఒకళ్ళైతే డబ్బులు సమకూర్చే వాళ్ళు ఒకళ్ళు, దాంతోపాటు కిడ్నాప్ చేసిన తర్వాత వేరే ప్రాంతానికి తరలించే వాళ్ళు మరొకరు, మొత్తం 2-3 ఇందులో వాడినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఒక బ్యాచ్ నే వాడుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా చూసినట్టయితే కిడ్నాప్ వ్యవహారంలోని వంశీ అనుచరులైన తెల్లప్రోలు రాముతో పాటు ఓటుపల్లి రంగా, కొమ్మాకోట్లు కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రధానంగా బుక్కీగా చేస్తూ క్యాసినో నిర్వహించే తెల్లప్రోలు రాము డబ్బులు సమకూర్చగా రంగా ఎవరైతే ఉన్నారో ఓలుపల్లి రంగా మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో సత్యవర్ధన్ బంధువుల్లో ఒకరిని ట్రాప్ చేసి అతన్ని గుర్తించినట్లుగా పోలీసులు చెప్పారు. ఇదైతే ఉందో సత్యవర్ధన్ ను ప్రధానంగా ఈ కిడ్నాప్ చేసే ముందే వాళ్ళ బంధువుల్లో ఒకరిని, సత్యవర్ధన్కి సంబంధించిన సమీప బంధువుల్లో ఒకరిని ట్రాప్ చేసి వాళ్ళ ద్వారా సత్యవర్ధన్ వద్దకు వెళ్ళి సత్యవర్ధన్కి కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంకా ప్రధానంగా రంగా పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఇప్పటికే పోలీసులకు లభించినట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం ఇప్పటికే ఎఫ్ఐఆర్లోని రంగా పేరును చేర్చే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు గుర్తించారు. మనం ఇందాక చెప్పినట్లుగా తెల్లపులూరు రాము, ఎర్రంశెట్టి రామాంజనేయులు, వైజాగ్ సీను, వేణు, వజ్రకుమార్, దాంతోపాటు ప్రధానంగా రంగా, మొత్తం ఈ వీళ్ళందరి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది. 2 బృందాలుగా ఏర్పడిన పోలీసులు వీళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు. మరోపక్క పోలీసుల వేట తారాస్థాయికి చేరిన నేపథ్యంలోని మరోపక్క నిందితులుగా ఉన్న వీళ్ళందరూ కూడా పోలీసులు లొంగిపోయే ప్రయత్నం చేసినట్లుగా మనకి పోలీసు వర్గాల్లో ఒక చర్చమతం జరుగుతుంది. అయితే పూర్తి ఆధారాలతో వీళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలి అనే నిర్ణయానికి పోలీసులు వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే పక్కా స్కెచ్తోని, ఎందుకంటే ఒకళ్ళు డబ్బులు సమకూర్చడం, మరొకరు ఆ సమీప బంధువులు సత్యవర్ధన్కి సంబంధించిన సమీప బంధువులకు సంబంధించి ట్రాప్ చేసి సత్యవర్ధన్ వద్దకు వెళ్ళి కిడ్నాప్ చేయటం. ఆ మొత్తం ఈ వ్యవహారాన్ని చూసినట్టయితే ఇప్పటి వరకు 6గురు కాకుండా మరో 10 మంది, దాదాపు 16 మంది ఇందులోని పాత్రదారులు, సూత్రధారులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే వంశీ అరెస్టు రోజే 2ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు వాళ్ళకి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత 2వ రోజు 2ని అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఇందుకు సంబంధించిన కిడ్నాప్ కు వ్యవహరించిన కీలకంగా ఉన్న వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే వంశీకి సంబంధించి ఈ కేసులోని బాధితుడిగా ఉన్న సత్యవర్ధన్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలోని వాంగ్మూలాన్ని నోట్ చేసుకున్న నేపథ్యంలోని రేపు సోమవారం కోర్టులో సత్యవర్ధన్ని హాజరుపరిచే అవకాశాలు కనపడుతున్నాయి. సత్యవర్ధన్ పూర్తి వాంగ్మూలాన్ని జడ్జి ముందు కూడా పోలీసులు వినిపించబోతున్నారు. ఎందుకంటే దీని ద్వారా ఇప్పటికే పోలీసులు వంశీని కస్టడీ కోరటం జరిగింది. కస్టడీకి సంబంధించిన పిటిషన్ కూడా రేపు కోర్టు ముందు వస్తున్న నేపథ్యంలోని సత్యవర్ధన్ వాగ్మూలాన్ని జడ్జి ముందు వినిపిస్తే ఖచ్చితంగా మరికొన్ని రోజులు ఎక్కువగా వంశీని కస్టడీకి కోర్టు అప్పగించే అవకాశాలు కనబడుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రేపు సత్యవర్ధన్ ను
కోర్టు ముందు పోలీసులు హాజరుపరుచుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి వంశీకి సంబంధించిన కేసులోని వంశీని మరింతగా ఉచ్చు బిగించాలంటే ఆయన ఫోన్ కీలకం కాబోతుంది. ఆ ఫోన్ కోసం ఇప్పటికే పోలీసులు పలుమార్లు తనిఖీలు చేసినా సరే ఎక్కడా దొరకని పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. నిన్న 2 బృందాలుగా ఏర్పడిన పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. తొలుతగా ఒక బృందం గచ్చిబౌలిలోని వంశీ నివాసంలోని గత 10 రోజుల నుంచి ఎవరైతే ఇంటికి వచ్చారో దానిపై కూడా సీసీ ఫుటేజ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో బృందం ఇంటి లోపలికి వెళ్ళి నిన్న సాయంత్రం వరకు కూడా మొత్తం పూర్తి స్థాయిలో అనువనువుగా తనిఖీలు చేసినా సరే వంశీ ఫోన్ ఎక్కడా కనిపించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వంశీ గత 10 రోజుల పాటు ఎవరితో మాట్లాడారు, ఎవరితో సంభాషణ చేశారు, వంశీ వెనకాల ఇంకెవరైనా హస్తం ఉందా అనే దానిపై కూడా ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు ముందుకు వెళ్లాలంటే వంశీకి సంబంధించిన ఫోన్ కీలకం కాబోతుంది. అయితే పోలీసులు నిర్లక్ష్యం కాలంగానే ఫోన్ ఈ విధంగా మిస్ అయినట్లుగా ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే వంశీని అరెస్ట్ చేసిన ఆ రోజు ఉదయం ఇంటికి వెళ్తాం, నోటీసులు ఇచ్చిన సమయంలోనే ఇంటి లోపలికి వెళ్ళి తాను బట్టలు మార్చుకుంటానంటూ కూడా వంశీ కిచెన్ లోపలికి వెళ్ళి చాలా మంది వైసీపీ నేతలకు తనను అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఒక సమాచారం అందించిన తర్వాత ఫోన్ ఎక్కడో పెట్టేసిన తర్వాత పోలీసులు వంశీని అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. అయితే అరెస్ట్ చేసే సమయంలోనే వంశీకి సంబంధించిన ఫోన్ స్వాధీనం చేసుకుంటే ప్రస్తుతం ఇలాంటి మిస్సింగ్ పరిస్థితి ఉండేది కాదు అనేది మాత్రం ఒక చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు వంశీ ఫోన్ ట్రాష్ చేస్తే మాత్రం చివరి లొకేషన్ వంశీ ఇల్లే చూపిస్తుంది. ఆ తర్వాత ఎక్కడో మాయమైపోయిన పరిస్థితి ఇప్పుడు ఫోన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే వంశీకి సంబంధించిన ఫోన్ కోసం మరింతగా ఫోకస్ను పోలీసులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇదిలా ఉంటే ఈ కేసులోని చిక్కుముడులు విడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులోని సత్యవర్ధన్కి సంబంధించి ఎవరైతే ఈ ట్రాప్ చేశారో, దాంతోపాటు కిడ్నాప్ చేశారో, డబ్బులు సమకూర్చారో దానిపై కూడా ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలోని ప్రధాన ఈ కేసుకు సంబంధించి మరో 2-3 రోజుల్లోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో వంశీ కాకుండా మరొక 5గురిని అరెస్ట్ చేశారు. ఇందులో మరో 6గురు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రంగా కావచ్చు, రాము కావచ్చు, వైజాగ్ సీను కావచ్చు, లాంటి వాళ్ళు ఇంకో 6గురు ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే మొత్తం ఈ కేసుకు సంబంధించిన చిక్కుముడి వీడే అవకాశాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తిస్తున్నారు. అయితే వంశీకి సంబంధించి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలోని రేపు పోలీసులు వేసిన పిటిషన్కి సంబంధించిన పోలీస్ కస్టడీపై కోర్టు నిర్ణయం తీసుకోబోతుంది. ఖచ్చితంగా కోర్టు కనుక వంశీని పోలీసులు కస్టడీకి ఇస్తే మరింత లోతైన సమాచారాన్ని మాత్రం పోలీసులు సేకరించే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే వంశీ అరెస్ట్ అయిన గురువారం నుంచి ఈ రోజు వరకు రోజుకొక కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు వారు మరింత ముమ్మరంగా ఈ కేసుకు సంబంధించిన విచారణ చేసే దిశకు కూడా ఫోకస్ పెడుతున్నా సరే వంశీకి సంబంధించిన ఫోన్ బహిర్గతం కాకపోవటం, మిస్ అవ్వటం మాత్రం ఒక రకంగా పోలీసు వర్గాలలోని ఈ కేసుకు సంబంధించిన విచారణ పురోగతిలో ఇబ్బందులు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే వంశీకి సంబంధించిన కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకోవడం జరిగింది. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.